అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో నిన్న ఈ యొక్క హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, తీవ్ర అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు బాలకృష్ణ గారు చేయడం జరిగిందండి. ఏంటి అంటే, ప్రతిపక్ష నేత అలాగే గత ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనేటువంటి వ్యాఖ్య ఆహ్, బాలకృష్ణ గారు చేయడం జరిగింది. ఒక అసెంబ్లీ సాక్షిగా ఇటువంటి వ్యాఖ్య చేయడం నిజంగా ఎమ్మెల్యేలకు న ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒకసారి ఎమ్మెల్యేలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకు అంటే, ఆధునిక దేవాలయాలుగా పేరుగాంచినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో గాని, లేదా కేంద్రంలో పార్లమెంట్‌లో గాని ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అన్నది నిజంగా ఇది అభ్యంతరకరమైనటువంటి విషయంగానే చెప్పాలండి. అయితే ఇక్కడేంటంటే ప్రశ్న తలెత్తుతుంది. గత ప్రభుత్వంలో ఈ యొక్క ఎమ్మెల్యేల తీరు, అసెంబ్లీలో వాళ్ళు ప్రవర్తించినటువంటి ప్రవర్తన తీరుని ఇప్పుడు కూటమి నాయకులు ప్రస్తావిస్తున్నారండి. మరి ఇప్పుడు కూటమి నాయకులు ఒక్క విషయం ఆలోచించాలి. మీరు ఇప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళు అలా ప్రవర్తించారు గాబట్టే కేవలం 11 స్థానాలకే ప్రజలు వాళ్ళని దించేయడం జరిగింది. మరి అదే పరిస్థితి ఇప్పుడు కూటమి నాయకులు కోరుకుంటున్నారా అన్నదానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూటమి నాయకుల మీద ఉంటుందండి. నిజంగా ఇక్కడ నిన్న జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు ఈ యొక్క శాంతి భద్రతల విషయంలో ప్ర ప్రశ్నోత్తరాల్లో సమాధానం చెప్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలేంటంటే, గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పరిశ్రమని తీవ్రమైనటువంటి కక్షపూరితంగా చేశారు. అంతేకాకుండా అగ్ర హీరోలని తన దగ్గరకు పిలిపించుకొని వాళ్ళకి మినిమం గౌరవించలేదనేటువంటి విషయం ఆయన లేవనెత్తడం జరిగింది. దానికి అనుగుణంగా నెక్స్ట్ మాట్లాడినటువంటి ఈ యొక్క బాలకృష్ణ గారు స్పష్టంగా ఈ యొక్క జగన్ సైకో గాడ్ అనేటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది. నిజంగా ఇది తీవ్ర అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యనండి. బయట పార్టీ మీటింగ్స్‌లోనో లేదా మీరు ప్రచారంలోనో ఏ మాటలైనా మీరు మాట్లాడుకోవచ్చు. ఎమ్మెల్యేలు గాని, మిగతా ప్రజా నాయకులు గాని. కానీ ఆధునిక దేవాలయంగా చెప్పుకున్నటువంటి ఈ యొక్క అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు, అందులోనూ గత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీద ఇంత ఘాటైన వ్యాఖ్యలు చేయడం నిజంగా బాలకృష్ణ స్థాయికి మాత్రం అది కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ప్రజల సమస్యల్ని మీరు అసెంబ్లీలో చర్చించాలి. ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మీరు చర్చించాలి. లేదా మీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి తప్పొప్పుల్ని మీరు ప్రశ్నించడం తప్పులేదు. కానీ ఒక వ్యక్తిని పర్సనల్‌గా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, దీన్ని ప్రజలైతే ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదండి. దయచేసి నాయకులు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది.